సో మనతో పాటు యూట్యూబర్స్ ఎస్ఎస్ కపుల్స్ ఎంత ఫేమస్ మనకు తెలుసు. ఇక్కడ ఎల్బీ స్టేడియంలో పారాయణం జరుగుతుంది. సో దీనికోసం అనేసి వీళ్ళు వచ్చారు. మనమైతే అమ్మవారి గురించి అలాగే పారాయణం గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాము. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎస్ఎస్ కపుల్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే వస్తారా? ఎస్ఎస్ కపుల్ ఛానల్ పేరే అది. సో ఎలా అనిపిస్తుంది అండి అమ్మవారి పారాయణం ఇంత మందితో కలిసి చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మేము చేసినటువంటి వీడియో పబ్లిక్లోకి వెళ్ళి చాలా మంది రియాక్ట్ అయ్యి మేము వస్తున్నామని, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము మీ వీడియో చూసే వస్తున్నాము అని చెప్తే కూడా మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఇప్పుడు అమ్మవారు ఎంత పవర్ఫుల్ మనకు అందరికి తెలుసు. వాసవి మాత గురించి కొన్ని విషయాలు మనకు చెప్తాను. వాసవి మాత గురించి నువ్వే చెప్పాలి. మన వైశ్యాస్ కులదేవతనే వాసవి మాత మన వైశ్యాస్ అందరికీ కూడా ఆడపిల్లతో సమానం. మన ఇంటి ఆడపిల్లగానే మనం అందరం కూడా ట్రీట్ చేస్తాము. ఆడపిల్లని మనం ఎంత బాగా చూసుకుంటామో అమ్మవారిని కూడా అంతే మన ఇంటి ఆడపిల్లలాగా మనం అలాగే చూసుకోవాలి. మీరు చెప్పండి. నిజంగా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వైశ్యులంతా కలిసి ఏకమైపోయి ఈ ఎల్బీ స్టేడియంని ఇంత మొత్తం నిండిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ కూడా ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ గ్రాండ్ సక్సెస్ అయిందండి. సో జై వాసవి అండి. గిన్నిస్ బుక్ లో ఒక చోటు అనేది సంపాదించుకుంది ఈ ప్రోగ్రామ్ అనేది. సో దీని గురించి మీరు ఇది చాలా గర్వంగా అనిపిస్తుందండి. అంటే ఇంతమంది అంటే దాదాపుగా 40,000 మంది వచ్చి ఇక్కడ మన గిన్నిస్ బుక్ లో ఎక్కుతున్నారంటే ఇది చాలా చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. మన వైశ్యాస్ అందరం గర్వపడాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆల్రెడీ సాధించేశారు, ఇంకా సాధించాలనేసి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.